ఒక అడవిలో తేనెటీగలు కూడా ఉండేది. అవి క్రమశిక్షణగా జీవిస్తూ రోజంతా శ్రమించి తేనె తయారు చేసేవి. ఒకరోజు ఓ అలసత్వపు బల్ల అడవిలో తిరుగుతూ తేనెటీగల గూడు చూసింది. ఆ బల్లకి తేనె తినాలనిపించింది. దానిలో ఉన్న తేనెను లొంగదీసుకోవాలని నిర్ణయించింది. తేనెటీగలు లేనప్పుడు బల్ల గూడు చింపింది. కాని అంతలోనే తేనెటీగలన్నీ వచ్చి ఆ బల్లపై దాడి చేశాయి. బాధపడిన బల్ల ఈ చిన్న పురుగులు ఇంత శక్తివంతంగా ఎలా దాడి చేశాయో అని ఆశ్చర్యపోయింది. తేనెటీగల అధిపతి బల్లను చూసి ఇలా అన్నది, మేము ఒక్కొక్కరిగా శక్తి లేని వాళ్ళమే. కానీ కలిసికట్టుగా ఉన్నప్పుడు ఎవరినైనా ఎదుర్కోగలము. నీవు మా కష్టాన్ని అపహాస్యం చేయడానికి ప్రయత్నించావు. కానీ మేము మా ఏకతతో నిన్ను ఓడించగలిగాం. ఆ మాటలు విన్న బల్ల సిగ్గుపడి తాను చేసిన తప్పును అంగీకరించింది. అప్పటినుంచి బల్ల ఎవరి కష్టాన్ని అపహాస్యం చేయకుండా జీవించేది. ఏకతలో శక్తి ఉంది. పరుల కష్టాన్ని హేళన చేయకూడదు.